కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు మాదిగలకు అని చెప్పేసి మోత్కుపల్లి గారు చెప్తా ఉన్నటువంటి అంశం. వాళ్ళ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నటువంటి మోత్కుపల్లితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం. అన్న నమస్తే. ఈ రోజు మీరు ఒక తీసుకున్నటువంటి నిర్ణయం 4వ తారీఖున పిలుపునిస్తా ఉన్నారు, మాదిగలంతా ఐక్యం కావాలి, మాదిగ జాతి అంతా మనల్ని అమాయకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పైసలు తీసుకొని మనం ఓట్లేస్తామట, మనకు రాజ్యాధికారం వద్దట, ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇట్లాంటివి వద్దు, రిజర్వేషన్లే మాదిగలకు వద్దు అని ఓటర్ లిస్టులే మన పేరు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి ఖచ్చితంగా ఎదురు నిలవాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. 4వ తారీఖు నాడు 119 నియోజకవర్గాల నుంచి మాదిగలంతా కదలి రావాలి, మన శక్తి ఏందో చూపిద్దాం, మాదిగ బలగం ఏందో చూపిద్దాం. ఎందుకని మాదిగలకు మరి సముచితమైనటువంటి స్థానం రేవంత్ రెడ్డి కల్పించట్లేదని భావిస్తాం. అజ్ఞానం, అపరిపక్వత, అనవసరమైన ఆలోచన, అహంకారంతో తీసుకున్న నిర్ణయమే తప్ప ఎవడన్నా మెస్తాడండి? మాదిగోళ్ళు 80 లక్షల మంది ఉంటే ఒకటి ఇయ్యకూడదని చెప్పేటోడు ఎవడన్నా ఉంటాడా? పోనీ దరిద్రుడు. దరిద్రమైనటువంటి ఆలోచన చేసి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఇలా బదనాం చేస్తున్నారు. వాళ్ళ ఉనికిగా దెబ్బ కొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. కాంగ్రెస్ పార్టీలో ఉండి బహిరంగమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి పైన. మీరు రేపు ఈ షోకాజ్ నోటీసులు, ఈ సస్పెండ్ వాటిని అన్నిటి కూడా తట్టుకునేటువంటి శక్తి లాగు కట్టక ముందే నేను ఎమ్మెల్యే, అర్థమైందా? కాబట్టి నా గవ్వని నేను పట్టలేదు. పిలుచుకుంటే మర్యాదకు ఓకే, నాకేం శత్రువు కాదు కదా. నా జాతికి శత్రువు అయిన పద్ధతిలో కనబడితే మేమెక్కడ ఊకుంటామండి? నా జాతిని బొందబెట్టే ప్రయత్నం చేస్తే మేమెక్కడ ఊకుంటాం? ఊకుండే ప్రశ్నే లేదు. మాదిగల బలగం ఏమిటో బలం ఏమిటో రేపు ఎన్నికల్లో చూపిస్తాం. మందకృష్ణ గారితో మీరు చేసినటువంటి ఈ రోజు మరి ప్రెస్ మీట్ ఇద్దరు కూడా ఉమ్మడిగా పెట్టడం జరిగింది. ఏంటి భవిష్యత్తులో ఏమన్నా కొత్త పార్టీ గిట్ల ఏమన్నా? మందకృష్ణను నేను తయారు చేసింది నేను చెప్పిండా లేదా? ప్రెస్లో చెప్పిండా లేదా? మరి కాబట్టి మందకృష్ణ మాదిగా మా జాతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నాయకుడు మేము తయారు చేసినాం. ఆయన నాయకుడు మాకు, దాంట్లో వేరే తిరిగేముంది? కాబట్టి మందకృష్ణ వేరు కాదు, నేను వేరు కాదు. మాదిగా జాతి మాది, జాతి వాళ్ళందరం ఒక దగ్గర కూర్చుందాం అనుకున్నాం, కూర్చుంటున్నాం అంతే.